వాళ్ళ ఈ దేశం ఇండియన్ డెమోక్రసీలో రెఫరెండం అనేది అది మీకు కూడా తెలుసు సీనియర్ జర్నలిస్టులు. రెఫరెండం అనేది ప్లెబిసైట్ అనేది డైరెక్ట్ డెమోక్రసీ. ప్రపంచంలో ఓన్లీ స్విట్జర్లాండ్ లో అది అమల్లో ఉంటది. రెఫరెండం అనేది ఇక్కడ ఈ దేశ ప్రజాస్వామ్యంలో లేదండి. అది తెలియని వ్యక్తులు అట్లా అడిగితే మేమేం చేస్తాం? మేము మొదటి నుంచి ఒకటే అడిగిన ముఖ్యమంత్రి ఏం చెప్పిరండి, మేము చేస్తున్నటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు. నవీన్ యాదవ్ చదువుకున్న యువకుడు, స్థానికుడు, ఒక అడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి బీసీ నాయకుడు, నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి ఏ సమస్య వచ్చినా అన్నగా, తమ్ముడుగా, తాల బిడ్డగా జూబ్లీస్ ప్రజలకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తి నవీన్ యాదవ్. ఇవాళ నవీన్ యాదవ్ మేము డిసైడ్ ఎప్పుడైతే క్యాండిడేట్ గా అనౌన్స్ చేసామో అప్పటి నుంచి బీఆర్ఎస్ కుట్రలు మొదలు పెట్టిరు. బీజేపీ బీఆర్ఎస్ రెండు కూడా కలుపుకొని వాళ్ళు ఇష్టం ఉన్నట్టు క్యారెక్టర్ అసాజన్ చేయడం, రౌడీ అనే ముద్ర వేయడం, ఎన్ని ఇవాళ అన్నిటి కూడా ప్రజలు సమాధానం చెప్పారు కదా. ఇవాళ వాళ్ళు మాట్లాడతారు అసెంబ్లీ బై ఎలక్షన్ లో మీరు మంత్రి ఎట్లా చేస్తారని. మంత్రి పదవి అనేది ముఖ్యమంత్రి గారికి ఉన్నటువంటి డిస్క్రిప్షన్ పదవి, ఆయనకున్నటువంటి పవరు. మీ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఓటర్లను భయపెట్టారు, ఓటర్లను బెదిరించారు, మహిళలను అయితే మరీ బెదిరించారు. అలాగే సునీత సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వాళ్లను ఓవర్ ఫోన్ కాల్ చేసి మరీ బెదిరించి ఓటేయకుండా చూడడంలో మీరు సక్సెస్ అయ్యారు అనేది బీఆర్ఎస్ చెప్తున్నటువంటి ఆరోపణ. రోజా గారు చాలా తీవ్రంగా ఇదే అంటే ఇప్పటికైనా మీరు అహంకారం తగ్గించుకొని ప్రజల తీర్పుకు శిరస వహించి ఎక్కడ తప్పు జరిగిందో అది తెలుసుకుంటే మంచిది. ఇవాళ మరి 10 ఏళ్ళు మీరు అధికారంలో ఉన్నారు, మరి ఇదేనా మీరు చేసింది? ఆనాడు మీరు ఇదే చేసిరా చెప్పండి. ఏం మాట్లాడతారండి? ఏది పడితే సోయి లేకుండా విజ్ఞత మాట్లాడితే ఎట్లా? ఇంకొకటి, ఈ ఎలక్షన్స్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తాయండి? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అది ఎవరి ఆధ్వర్యంలో పనిచేస్తుందండి? మరి తెలుసా అని చెప్పాలా? చెప్పుకుంటే దానికి కూడా చెప్తా. ఇది స్టేట్ ఎలక్షన్ కమిషన్ అంటారు కాదండి, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఈసీఐ కింద పనిచేస్తారు. మరి ఏ నిర్ణయం అయినా కూడా అక్కడ ఏదైనా జరిగినా కూడా నిర్ణయం తీసుకునే అధికారం ఈసీఐ కింద ఉంటది. ఇవాళ వీళ్ళే కదా, నేను అదే చెప్తున్నా. డ్రామా మొదలు పెట్టింది ఎవరండి? ఎలక్షన్ పోలింగ్ డే నడుస్తుంటే స్వయంగా క్యాండిడేట్ ప్రెస్ మీట్ పెట్టొచ్చా? మీరు చెప్పండి సీనియర్ జర్నలిస్ట్ గా. దట్ ఈస్ నాట్ ఏ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వైలేషన్ కాదా? మీరు చెప్పండి. ఆ రోజు అంత 100 మందిని వేసుకొని, వందలాది మందిని వేసుకొని స్వయంగా క్యాండిడేట్, మా క్యాండిడేట్ నవీన్ యాదవ్ గారి ఇంటికి ఆ విధంగా పోవచ్చా? దీన్ని ల్యాండ్ ఆర్డర్ బ్రేక్ కాదా? దీన్ని ఏమనాలి మరి మేము? ఎవరు రౌడీజం చేసింది? సునీత గారి మాట్లాడండి. గతంలో మాట్లాడింది ఎట్లుంది, ఆమె ఎట్లా మాట్లాడింది? 14 తర్వాత నేను చెప్తాను. ఏం చెప్తుందండి? అందుకే ప్రజలందరూ గమనిస్తున్నారు ఎవరు డ్రామాలు ఆడుతున్నారు, ఎవరు నాటకాలు ఆడుతున్నారు, ఎవరు ప్రజల కోసం పనిచేస్తున్నావు. మా ముఖ్యమంత్రి